ఫ్రెండ్స్ కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను అలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరూ చెప్పని ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మొదటగా చేసే పని ఏంటంటే పెన్సిల్ తోటి పెన్నులతోటి ఎక్కడ పెడితే అక్కడ గోడల మీద గట్టున్న పెన్ మార్క్స్ చేసేస్తూ ఉంటారు కదా. సో వీటిని మనం క్లీన్ చేయాలంటే ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. కొంతమంది అయితే ఇంక క్లీన్ అవ్వనుకుంటారు కానీ ఎక్కువగా రుద్దే పని లేకుండా పెయింట్ పోకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను పెన్సిల్ తోటి పెన్ తోటి ముందైతే మార్క్ చేశాను. ఎప్పుడైనా పెన్ మార్కులు ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కాటన్ మీద శానిటైజర్ని కొంచెం వేసుకోండి. శానిటైజర్ అనేది మనకి 10 రూపాయలే మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా ఇలా మనం తెచ్చిపెట్టుకున్నామంటే పెన్ మార్క్స్ అన్నిటిని కూడా పెయింట్ అనేది పోకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. రెంట్ హౌసెస్లో ఉన్నవారికి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇలా ఎప్పటికప్పుడు గోడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా పెన్ మార్క్స్ని క్లీన్ చేసి అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువగా దోమలు ఉండేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. నార్మల్గా వెల్లుల్లి అనేవి మనం వాడేటప్పుడు వాటి మీద పొట్టు అనేది ఉంటుంది కదండి, వాటిని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయి. కొంత వెల్లుల్లి పొట్టును ఈ విధంగా ఏదైనా ఒక పాత్రలోనే వేసేసుకొని ఇందులోన నేనైతే కొంచెం పసుపుని అయితే నేను ఫ్రై చేసి పక్కన పెట్టానండి. అంటే నార్మల్గా ప్యానం మీద వేసేసి వేపిన తర్వాత వేసాను అనమాట ఆ పౌడర్ని, పసుపు పౌడర్ని. ఆ తర్వాత ఒక కర్పూరం అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం ఇంట్లో చక్కగా వెలిగించేసుకొని ఈవినింగ్ టైంలో రోజుకి ఒక్కసారి కానీ లేదంటే వారానికి 1-2 సార్లు వెలిగించామనుకుంటే ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కదా, ఆ స్మెల్ అంతా కూడా పోతుందండి. అలాగే ఈగలు, దోమలు, పురుగులు నైట్ టైం రకరకాల పురుగులు, రెక్క పురుగులు లాంటివి గట్ట వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాము కదా. ఇలా ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు లాంటివి ఏవి కూడా రావు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా విపరీతంగా మోకాళ్ళు, మోచేతులు అంటే కీళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాగే ఒంట్లో వేడి చేసేటప్పుడు కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఒంట్లో వేడిని తగ్గించుకొని కీళ్ళ నొప్పులు ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పెంచుకోవడం కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి. దీన్ని కటోరీ అంటారండి, గోధుమ కతీర అని కూడా అంటుంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుందండి. మీకు కావాలంటే కిందన ప్రోడక్ట్ ఉంటుంది, ఆ విధంగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. కేవలం 2-3 ఇలా చిన్న పలుకులు తీసేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసేసి మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి మనకి ఈ విధంగా జల్లీలాగా అయితే తయారైపోతుందండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఒక చెట్టు గమనించి అయితే తయారు అవుతుంది అనమాట. అందువల్ల మనకి ఇక్కడ జెల్లీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే చక్కగా మజ్జిగలో కానీ, నిమ్మకాయ నీళ్ళలో కానీ, జ్యూసెస్లో కానీ చక్కగా ఇలా కొంచెం రోజుకు ఒక్కసారి దీన్ని ఒక స్పూన్ తీసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి. అలాగే ఒంట్లో నుండి వేడి తగ్గుతుందండి. ఒక్కొక్కసారి మోషన్స్ అనేవి అయిపోతూ ఉంటాయి కదా ఓవర్ వేడికి, ఇలా మోషన్స్ కూడా కంట్రోల్ అవుతుంటాయి అన్నమాట. ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి కటోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మిగతాది స్టోర్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో మ్యాక్సిమం వైట్ లైట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఇలా మనకి నచ్చిన కలర్లోకి లైట్ని మనం ఈజీగా మార్చేయచ్చండి, ₹1 ఖర్చు. సో దానికోసం నేనైతే మా ఇంట్లో ఉండే ఒక లైట్ని తీసేసాను. వీడియోలో క్లియర్గా చూసారు కదా. దీనికోసం నేను ఇక్కడైతే ఒక బ్లూ కలర్ బెలూన్ అయితే తీసుకుని పైన పార్ట్ని అయితే కట్ చేశానండి. ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా రకరకాల బెలూన్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా మనకి అవసరమైన కలర్లోకి లైట్ని చక్కగా టర్న్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేను బ్లూ కలర్ పెట్టాను కాబట్టి బ్లూ కలర్ లైట్ అయితే వచ్చింది. మీకు నచ్చిన కలర్లు అయితే మీరు చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనకి సీజన్లతో సంబంధం లేకుండా దగ్గు, జలుబు, అలాగే కొండనాలికలు లాంటివి గట్ట వచ్చేసి చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు సింపుల్గా ట్రై చేయండి. ఒక 2-3 మిరియాలు తీసేసుకొని కచ్చాబిచ్చాగా దంచేసుకొని ఒక స్పూన్ అనేది తీసుకొని ఇందులో కొంచెం తేనెని తీసుకోండి. అలాగే మనకు ఒక్కొక్కసారి కొండనాలుక అనేది వచ్చేసరికి విపరీతంగా దురద అనేది వచ్చేసి కఫం అనేది పట్టేసి అస్సలు మనం చాలా చిరాకు పడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కొంచెం తేనెలోనే ముందు మనం మిరియాలు దంచాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం పసుపును వేసేసుకొని జస్ట్ చేతితోటి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మనకి దగ్గు, జలుబు, ఈ కఫం పట్టేసేటప్పుడు ఇలాంటప్పుడు మనం దీన్ని 2 పూట్ల కూడా మార్నింగ్, ఈవినింగ్ కూడా చక్కగా తిన్నట్లయితే మనకి 2-3 రోజుల్లోనే దగ్గు, జలుబు, కఫము ఇదంతా కూడా కొండనాలుక, గొంతు దురద ఇవన్నీ తగ్గి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి.
పిల్లలకు కూడా మిరియాలు తగ్గించి చక్కగా పెట్టవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. ప్రతిరోజు మనం కూరల్లో అల్లం అనేది ఎక్కువగానే వాడతాం కదా. అల్లం అనేది ఒక్కొక్కసారి విపరీతమైన కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలా తక్కువ కాస్ట్ ఉండేటప్పుడే అల్లాన్ని ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. నార్మల్గా అల్లాన్ని ఎప్పుడైనా తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసి పూర్తిగా తడారిన తర్వాత ఇలా ఒక క్లాత్లో కానీ ఒక వైట్ పేపర్లో కానీ వేసేసుకొని చక్కగా ఇలా కవర్ చేసేసుకొని ఇంకొక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు చిన్న చిన్న పీసెస్ తీసి వాడుకోండి. 2-3 నెలలు అయినా కూడా అల్లం అనేది అస్సలు పాడైపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు మన కిచెన్లో ఎక్కువగా వాడే ఐటమ్ ఏదైనా ఉందంటే చాపింగ్ బోర్డు. ప్రతిరోజు ఇందులో కూరగాయలని ఇవి అవి అన్నీ కోస్తూ ఉంటామండి. మన కంటికి కనిపించకుండా విపరీతమైన మురికి బ్యాక్టీరియా అనేది చేరిపోతూ ఉంటుందండి. మ్యాక్సిమమ్ మీరు వుడ్ అనే వాడడానికి ట్రై చేయండి. చాలామంది ప్లాస్టిక్ వాడతారు కానీ ప్లాస్టిక్ హెల్త్కి అయితే అంత మంచిది కాదు. ఎప్పుడైనా ఇటువంటి వుడెన్ ఐటమ్స్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వెనిగర్ని వేసుకొని చేతితో వీలున్నట్టుగా ఎక్కడెక్కడైతే మనకి నల్లగా అయిపోయింది అక్కడ అంతా రుద్దేసుకొని 2-3 సార్లు వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా క్లాత్తో తుడిచేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ కూరగాయలు కట్ చేస్తాం అనుకునేటప్పుడు అలాగే ఒక్కోసారి నాన్ వెజ్ కూడా కట్ చేస్తూ ఉంటాం కదండి. ఆ టైంలో కూడా స్మెల్ రాకుండా వుడ్ పాడైపోకుండా బ్యాక్టీరియా అనేది చేరకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా టిప్స్ ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్గా బాత్రూంలో స్నానం చేసే బకెట్ల మీద ఈ విధంగా నాచు ఎల్లో పాచి మార్కులు వాటర్ మార్కులు సోప్ మార్కులు జంగులా పట్టేసి ఒక్కోసారి స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. ఎంత క్లీన్ చేసిన కూడానో మళ్ళీ క్లీన్ చేసేసిన తర్వాత అదే విధంగా బకెట్లు అయిపోతూ ఉంటాయి. వీటిని మరకలు అనేవి పడకుండా సింపుల్గా ఈజీగా అలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనకు సబీనా పౌడర్ అనేది కేజీ ప్యాకెట్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. పూజా పాత్రలు కానీ గిన్నెలు కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి. దీన్ని ఒక 2-3 స్పూన్ల వరకు కూడా నేను తీసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం విమ్ లిక్విడ్ని వేసాను. అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి. దీంతో మనం వారం రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మనం రెగ్యులర్గా బట్టలు ఉతికే బకెట్లు కానీ స్నానం చేసే బకెట్లు మగ్స్ ఇవన్నిటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనకి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే వాటర్ మార్కులు సోప్ మార్కులు అన్నీ పోతాయి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ సబీనా పౌడర్ అనేది మనకి 15 రూపాయల నుంచి ఇంకెక్కువ ఉండదండి. 15-16 రూపాయలు అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అనేది తెచ్చిపెట్టుకోండి. ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. బాత్రూంలో ఉండే బకెట్లు అనేవి ఎప్పుడు జంగు పట్టకుండా వాటర్ సోప్ మార్కలు లేకుండా చాలా చాలా నీట్గా మంచి స్మెల్ కూడా వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. రెగ్యులర్గా యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మన ఇంట్లో ఒక్కొక్కసారి వాడే ఫ్రిడ్జ్ అనేది ఒక్కోసారి డోర్ ఓపెన్ చేసేసరికి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. ఎందువల్లంటే మనము ప్రతిదీ స్టోర్ చేస్తుంటాం కాబట్టి ఆ స్మెల్ అనేది ఒక్కొక్కసారి మనకు ఫ్రిడ్జ్లోనికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా మాటిమాటికి ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేయలేం కదా. ఇలా ఫ్రిడ్జ్లో నుండే స్మెల్ పోయి ఫ్రిడ్జ్ని క్లీన్ చేసే పని లేకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. లెమన్ అనేది స్మెల్ పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక లెమన్ చెక్కని తీసుకుని ఇందులో కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాని తీసుకొని చక్కగా నిమ్మ చెక్క మీద వేసేసుకొని ఇలా బౌల్లోన చక్కగా పెట్టేసుకొని దీన్ని మీరు వారం 10 రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు అండి. లేదు మాకు అవసరం లేదనుకున్నట్లయితే ఇలా స్మెల్ పోవాలనుకున్నప్పుడు జస్ట్ ఓవర్ నైట్ అంతా ఇలా వదిలేయండి. నెక్స్ట్ డే నిమ్మకాయ వాసన చూడండి. ఆ స్మెల్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా స్మెల్ రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాము. ఒకసారి మనము ఎక్కువగా బీరువాలోని బట్టలు అనేవి పెట్టేసి కొన్ని రోజుల తర్వాత వాడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా పట్టు చీరలు ఆడవారు అయితే అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాము. కానీ బట్టలు అనేవి ఒక్కొక్కసారి చిట్లిపోయినట్టు పురుగు పెట్టేసి విపరీతమైన ముక్కంపు అనేవి వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా బట్టలు అనేవి ఎక్కువ రోజులు పాడైపోకుండా బీరువాలోని బ్యాక్టీరియా చేరకుండా బట్టల నుంచి మంచి సువాసన రావాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఒక డిష్యూని కానీ కాటన్ క్లాత్ను కానీ తీసుకొని ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఒక కొంచెం స్మెల్ వచ్చే పౌడర్ని వేసేసుకోండి. ఆ తర్వాత 1 లేదా 2 కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని అలాగే బ్యాక్టీరియా అనేది చేరకుండా ఉండాలి, బట్టల్లోకి ఈ ముక్కంపు అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని ఇలా చక్కగా ఒక చిన్న పాకెట్ లాగా తయారు చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని తీసేసుకొని దీనికి చుట్టూ కూడాను ఒక పిన్నేస్ తోట చక్కగా చిన్న చిన్న హోల్స్లా పెట్టేసుకున్నాం అనుకోండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్ని తయారు చేసేసుకొని చక్కగా బీరువాల్లో పెట్టుకున్నాం అనుకోండి. బీరువాలోనే చెమ్మ చేరకుండా ప్యాడ్ స్మెల్ రాకుండా ఒక్కొక్కసారి బట్టలు కూడా చిట్లిపోతూ ఉంటాయి కదండి ఎక్కువ రోజులైనా ఉండేటప్పుడు. ఇలా బట్టలు అనేవి త్వరగా పాడైపోకుండా ముఖ్యంగా ముక్కంపు రాకుండా బీరువా తీయగానే మనకు మంచి సువాసన అనేది వస్తుందన్నమాట.
ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతిరోజు మనం ఇటువంటి చిన్న చిన్న రుబ్బురోల్లోన రెగ్యులర్గా అవసరమైన అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా దంచేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. పెట్టేయడం వల్ల ఏంటంటే ఇవి సరిగ్గా క్లీన్ అవ్వవు. అలాగే ఒక్కోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్లోన మనము వేరేది ఏదైనా కూడాను ఇందులో వేసి దంచిన అదే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి స్మెల్ లేకుండా వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. నేను ఇక్కడికైతే చిన్న ఇటుకనైతే దంచానండి, అందువల్ల మనకి రుబ్బు రోల్ అనేది ఇలా ఉందన్నమాట. ఎప్పుడైనా ఇటువంటి రుబ్బు రోల్ని ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే చిన్న చిన్న కాగితపు ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఇందులో కొంచెం నేను విమ్ లిక్విడ్ కొంచెం వాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ కూడా తిప్పుకుంటూ క్లీన్ చేసామనుకోండి, కాగితం వల్ల మనకి మూలలోన ఉండే మురికి వాసన అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దీంతో మళ్ళీ ఒక్కసారి ఆ రాయిని కూడాను నీట్గా క్లీన్ చేసేసుకోండి. రెగ్యులర్గా వాడేవారు మాత్రం ఖచ్చితంగా రోజు తప్పించి రోజు కానీ 2-3 రోజులకు ఒకసారైనా కడిగేసుకోండి. అలా రెగ్యులర్గా వాడడం అంత మంచిది కాదనమాట. ఎందువల్లంటే కిచెన్లో ఉంటాయి కాబట్టి కిచెన్లోనే బొద్దింకలు ఎండగట్ట తిరుగుతూ ఉంటాయి కాబట్టి పూర్తిగా కవర్ చేసేసుకొని అప్పుడప్పుడు ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి, దీని నుంచి ఎటువంటి స్మెల్ కూడా రాదు. చాలా నీట్గా జిగురు లాంటిది కూడా ఏమీ లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, రెగ్యులర్ వాడకమే కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి 30 సంవత్సరాలు దాటేసరికి ముఖం మీద అంటే బొగ్గల మీద మొగ్గు మచ్చలు అనేవి వచ్చేసి అలాగే పింపుల్స్ కూడా మనము మెన్సెస్ అయ్యే టైంలో వచ్చిన తర్వాత అవి తగ్గిపోతాయి, కానీ వాటి నుంచి ఏర్పడిన మచ్చలు అనేవి సింపుల్గా తగ్గవు కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, మనకి దాల్చిన చెక్క అనేది అందరికీ అవైలబుల్గానే ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న దాల్చిన చెక్క ముక్క తీసేసుకొని ఇలా గరుగ్గా ఉండే ప్లేస్లో కొంచెం అంటే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ దీన్ని చక్కగా ఈ విధంగా వచ్చేటట్టు అయితే రంగ తీసుకోవాల్సి ఉంటుందండి. మనకి దాల్చిన చెక్క వల్ల ఏంటంటే ఫేస్ మీద ఉండే ఈ మగ్గు మచ్చలు కానీ లేదంటే ముటిమేల ద్వారా ఏర్పడిన మచ్చలు అలాగే వేడికి చిన్న చిన్న కురుపులు అనేవి వచ్చేస్తాయి కదండి, వాటి మీద జస్ట్ దీన్ని 2-3 రోజులు తగ్గినంత వరకు కూడా అప్లై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రెగ్యులర్గా వాడడం వల్ల మొగ్గు మచ్చలన్నీ ఖచ్చితంగా తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతిరోజు మనం దీపారాధన అనేది నార్మల్గా చేస్తూ ఉంటాం కదండి, ఇలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెల రోజులైనా కూడా మీ పూజా రూమ్తో పాటు మీ ఇల్లు అంతా కూడాను సువాసన భరితంగా చక్కగా మెరిసిపోతుంది అనమాట. సో దీనికోసము మనం రెగ్యులర్గా పూజ అయితే ఎలా అయితే చేస్తామో అదేవిధంగా ఆయిల్లోన జస్ట్ కొంచెం అంటే కొంచెం జవ్వాది పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. జవ్వాది పౌడర్ అనేది మనకి ఎక్కువగా టెంపుల్స్లోన లేదంటే పూజలోన గట్రా ఎక్కువ వాడుతూ ఉంటారు కదండి. ఒక్కోసారి మనం టెంపుల్కి వెళ్ళేసరికి మంచి పరిమళం అనేది వస్తుంది కదా. సో దానికి రీజన్ ఇదే అన్నమాట. దీన్ని జస్ట్ కొంచెం అంటే కొంచెము మనం రెగ్యులర్గా వాడే ఆయిల్లోనే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలా లీటర్ ఆయిల్ అనేది తెచ్చుకునేటప్పుడు జస్ట్ కొంచెం వేసేస్తానమాట. ఇలా వేసుకొని కిందకి మీదకి ఒకసారి షేక్ చేస్తామనుకోండి, రెగ్యులర్గా మనం పూజ చేసేటప్పుడు జవ్వాది పౌడర్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. కాబట్టి మనము దీపం పెట్టిన ప్రతిసారి కూడాను ఒక రోజంతా కూడాను మనకి మంచి సువాసన వస్తుంది. ఇలా రోజు పెడతాం కాబట్టి మనకి ఎన్ని రోజులైనా కూడాను పూజ రూమ్తో పాటు మన ఇల్లు కూడాను చాలా మంచి సువాసన వస్తుందండి. జవ్వాది పౌడర్ జస్ట్ మనకి ఒక 30 రూపీసే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. జస్ట్ కొంచెం వాడుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు శ్రమను తగ్గించి టైంని సేవ్ చేసుకుని చిట్కా అండి ఇది. మగవారు వేసుకునే కాలర్స్ అంటే షర్ట్ల కాలర్ దగ్గర మురుకు అనేది చాలా ఎక్కువగా పట్టేసి ఒక్కొక్కసారి చెమటకి మనకి కాలర్ అనేది త్వరగా పాడైపోయి మనకి ఇంకా ఆ షర్ట్ అనేది పాడైపోతుంది కదా, ఇంకా వాడకానికి కూడా పనికిరాదు అన్నట్టు పడేస్తూ ఉంటాము. అసలు కాలర్ ఉతికే పని లేకుండా మురుకు అనేది పట్టకుండా కాలర్ అనేది అరిగిపోయి త్వరగా పాడైపోకుండా ఉండాలంటే ఇటువంటి టేప్ అనేది జస్ట్ మనకి 20 నుంచి 30 రూపాయలు ఉంటుందండి. ప్రతి బుక్ స్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట. చాలా మంది ఇది కాలర్ దగ్గర అంటిస్తే గుచ్చుకుపోతుంది లేదంటే మెడ చుట్టూ గీసుకుపోతుంది అనుకుంటారు, కానీ అస్సలు అలాంటిది ఏమీ జరగదండి. ఇది చాలా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. కాటన్ టేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కాలర్ దగ్గర వీడియోలో చూపిస్తున్నది వాటిగా చక్కగా ఇలా అంటించేసుకున్నాం అనుకోండి, చూసారు కదా, నచ్చినట్టు మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మనం అసలు ఇది అంటించామని కూడా ఎవరికి తెలియదు అనమాట. తర్వాత వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టి మళ్ళీ అంటించుకున్నాం అనుకోండి, కాలర్లు ఉతికే పనే ఉండదు, శ్రమ కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లో పిల్లలకి మనం ఇంట్లో ఎంత హెల్తీ ఫుడ్ చేసినా కూడా బయట ఐస్ క్రీమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదండి. బయట కొన్నట్టే ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా కేవలం 3 వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందు ఒక 4-5 బాదం పప్పులు జీడిపప్పు ఏంటంటే నానబెట్టేసి తొక్క తీసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక గ్లాసు చిక్కటి మిల్క్కి 1 గ్లాసు వరకు కూడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులో 2-3 స్పూన్ల వరకు కూడా షుగర్ని వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మరకనివ్వండి. ఆ తర్వాత నేను ఇక్కడైతే కస్టర్డ్ వెనిలా పౌడర్ని అయితే తీసుకున్నానండి, 1.5 స్పూన్ వరకు కూడాను.
మీకు కావాలంటే ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, నచ్చినవి తీసుకోవచ్చు. ఇందులో మరి 2-3 స్పూన్ల వరకు కూడాను మిల్క్ని వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకొని, ముందైతే మనం మిల్క్ అనేది స్టవ్ మీద పెట్టాం కదా, దీంట్లో ఇంక ముందు నానబెట్టి ఒలిచి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా వేసేసుకొని జస్ట్ 1-2 నిమిషాల వరకు కూడాను కొంచెం కుక్ చేసుకోండి. ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా పాలు అనేది కొంచెం చిక్కబడుతున్నాయి అనే సమయంలోనే మనం ముందు మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడాను వేసేసుకొని చక్కగా ఇలా జస్ట్ 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కొంచెం తిప్పుతూ ఉండలు లేకుండా మిక్స్ చేసామనుకోండి, చాలా మంచి స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా మనకి బయట కొనే ఐస్ క్రీమ్స్లోన కెమికల్స్ అనేవి ఉంటాయండి. ఎలా తయారు చేస్తారో ఏమో వాడతారో తెలియదు. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా కావాలి అనుకునేటప్పుడు ముందు రోజు ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, ఐస్ క్రీమ్ అసలు బయట తినరు, అంత బాగుంటుందన్నమాట. ఇలా కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా జీడిపప్పు బాదం పప్పులతో పాటు నేనైతే మిక్స్ చేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే బాదం పప్పు జీడిపప్పు ముందే మిక్స్ చేసుకోవచ్చు. నేను కొంచెం తినేటప్పుడు పంటికి అందంగా ఉంటుందని ఈ విధంగా కొంచెం నార్మల్గా ఆడేసాను అనమాట. 2-3 సార్లు మిక్సీలో వేసేసుకొని దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇటువంటి బాక్సులు వేసేసుకొని పైన అందంగా కనిపించడం కోసం ట్రూటీ ఫ్రూటీని 2 కలర్స్ తీసుకొని పైన వేసేసాను. ఆ తర్వాత ఒక బాదం పప్పును కూడా పైనుంచి ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తీసి చూడండి, మనకి ఇంట్లోనే ఈజీగా కేవలము ఎక్కువ శ్రమ పడకుండా 3 వస్తువులతోటి హ్యాపీగా ఐస్ క్రీమ్ని స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి పిల్లలు ఎప్పుడైనా కూడా మీకు ఐస్ క్రీమ్ కావాలనుకున్నట్లయితే ముందు రోజు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేయండి. బయట ఐస్ క్రీమ్స్ అనేవి అస్సలు తినరనమాట. జస్ట్ 1 నిమిషం పాటు ఐస్ క్రీమ్ని ఇలా వదిలేసుకొని ఇటువంటి గరిటెతో చక్కగా లాగామనుకోండి, ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లండి. ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలనుకునేటప్పుడు ముందే ప్లాన్ చేసుకుని నైట్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో పైన కూడా ఇంకా అట్రాక్టివ్గా ఉండడం కోసం మరికొన్ని టూటీ ఫ్రూటీతో చక్కగా గార్నిష్ చేసేసుకొని ఈజీగా లాగించేయచ్చు. అంటే ఇలా తయారు చేసి చూడండి, పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ అనేవి ఖచ్చితంగా మానేస్తారు. ఇంట్లో ఇలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి ఇంట్లో ఎంతో ఉపయోగపడే శ్రమను తగ్గించే చాలా మంచి బెస్ట్ టిప్ అండి ఇది. మనము వారానికి 1-2 సార్లు అయినా కూడా గ్రైండర్లోన ఏదో ఒకటి మిక్స్ చేస్తూనే ఉంటాం కదా, దోశ రుబ్బు కానీ గారె రుబ్బు కానీ ఇడ్లీ రుబ్బు కానీ. మెయిన్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే గ్రైండర్ని తీసి కడగాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాగే చెయ్యి పెట్టి కడిగే పని లేకుండా గ్రైండర్ని చాలా ఈజీగా ఎవరైనా కూడా జస్ట్ 1 నిమిషంలోనే ఈజీగా క్లీన్ చేసేయచ్చు. సో దానికోసము నార్మల్గా మనము గ్రైండ్ చేసేసిన తర్వాత వెంటనే ఇలా కడిగేసుకుంటే చాలా సింపుల్గా పని అయిపోతుందండి. మనం చెయ్యి పెట్టి ఈ గ్రైండర్ని బయటకు తీసే పని లేకుండా జస్ట్ ఈ విధంగా మనము ఇందులో నుండి రుబ్బు అనేది తీసేస్తాం కదండి. అది తీసేసిన తర్వాత ఇటువంటి బ్రషెస్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయండి. జస్ట్ ఒక 50 నుంచి 40 రూపాయలు మాత్రమే ఉంటాయి. చాలా ఈజీగా ఇలా మనం గ్రైండర్ని ఆన్ చేసుకుంటూ ఒక గ్లాస్ తోటి వాటర్ని పైనుంచి ఇలా పోసుకుంటూ ఈ బ్రష్తో మూలంలో ఇలా ఈజీగా క్లీన్ చేసామనుకోండి, జస్ట్ మనకు కొన్ని సెకండ్లోనే గ్రైండర్ అనేది బయటకు తీయకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. ముఖ్యంగా పెద్దవారు ఉన్నారనుకోండి, వారు కొంచెం ఈ రాయిని ఎత్తడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. ఒకవేళ ఇటువంటి బ్రష్ లేని వారు నార్మల్ టూత్ బ్రష్ అనేవి ఉంటాయి కదండి, దాంతోనైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి మూలలో ఉండే పిండి కూడా నార్మల్గా ట్యాప్ కింద కడిగినా కూడా అంత శుభ్రపడదు కదా, బట్ ఈ విధంగా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి, చాలా శుభ్రం అయిపోతుందండి. మీరు కావాలనుకున్నట్లయితే జస్ట్ ఒక్కసారి మళ్ళీ ట్యాప్ కింద ఇలా పెడితే సరిపోతుందండి. లేదు మేము ఇలా కూడా తీయలేమనుకున్నట్లయితే గ్రైండర్ ఇప్పుడు మనం ఎలా అయితే క్లీన్ చేసామో అదే విధంగా ఒక క్లాత్ పెట్టి జస్ట్ 2-3 సార్లు ఇలా తిప్పామంటే మనకు మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అలాగే గ్రైండర్ క్లీన్ చేసుకుని ఇలా ప్లేట్లో ఒకేసారి పెట్టుకున్నామంటే నీట్గా డ్రై అయిపోతుందండి. చాలా సింపుల్గా పని అయిపోతుంది అనమాట. చేయి పెట్టి కడగవలసిన అవసరం కూడా లేదు. ఇంకా నెక్స్ట్ పని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు మనం కూరల్లో కరివేపాకు అనేది చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదా. కరివేపాకు అనేది తెచ్చుకొని 1-2 రోజుల్లోనే చాలా త్వరగా పాడైపోతుంది. ఇలా నెల రోజులైనా 2 నెలలైనా కూడా కరివేపాకు పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కరివేపాకుని చాలా మంది కూడా వాష్ చేస్తూ ఉంటారండి. అలా ముందైతే ఎప్పుడు వాష్ చేసుకోకూడదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వాడుకోవాలన్నమాట. అలాగే కరివేపాకును ఒకేసారి రెబ్బలు లాగేస్తూ ఉంటారు, అలా కూడా చేయకూడదండి. ఏ రెబ్బకి ఆ రెబ్బని ఈజీగా ఇలా తీసుకోవాలి. కరివేపాకు చెమ్మ పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే కరివేపాకు డబ్బాలో కొన్ని కాగితపు ముక్కలు వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి చూడండి, నెల రోజులైనా కూడా ఒక్క ఆకు కూడా పాడవదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఇటువంటి ఆయిల్ డబ్బాలతోటి
ప్రమిదల్లోన అంటే దీపపు కుందులోన ఆయిల్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి వేయాల్సిన దానికంటే ఎక్కువ పోసేస్తూ ఉంటాము. అలాగే కిందన కూడా ఖచ్చితంగా పారబోసేస్తూ ఉంటాం కదండీ! ఇలా ఎక్కువగా పోసే పని లేకుండా మనకు ఎంత కావాలో అంత ఈజీగా ఏసుకోవడానికి ఒక మంచి ట్రిక్ అనేది తెలుసుకుందాం. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమీ లేదు, ఇటువంటి చిన్నవి డ్రింక్ బాటిల్స్ గట్టా, వాటర్ బాటిల్స్ గట్టా ఉంటూ ఉంటాయి కదా! దాన్ని తీసేసుకొని ముందు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత పైన క్యాప్‌కి ఈ విధంగా స్టవ్ పై గాని లేదంటే నార్మల్‌గా ఈ విధంగా క్యాండిల్ పైన అయినా కూడా కాల్చేసుకోండి. కొంచెం బ్లాక్ అవుతుంది. తర్వాత క్లీన్ చేసుకుంటే పోతుందండి. ఇలా ఒక మేకుతోటి క్యాప్‌ని చక్కగా మనము వేడి చేసేసి పైకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లేపి పైన చిన్నది కట్ చేసేసామంటే మనకు ఒక చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలా చిన్న చిన్న వస్తువులను ఆయిల్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎంత ఆయిల్ కావాలో అంతే వేసేసుకొని చక్కగా వాడుకోవచ్చు. దీనివల్ల మనం ఎక్కువగా పోసేయవలసిన అవసరం ఉండదు. ఒలిగిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు. రెగ్యులర్‌గా వంటల్లో కూడా మనం ఈజీగా ఇలా వాడుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు ఉపయోగకరంగానే ఉన్నాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.